పరిశుద్ధ గ్రంథంలో ఎజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 47వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. ఎజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనము 9, 10 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఊబికి తూర్పుగానున్న ప్రదేశమునకును పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీరు మంచి నీరు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట నెలను జలచరములన్నీ బ్రతుకును. ఈ నీరు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారమగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవునికి స్తోత్ర. అందరూ చూద్దామా? హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క నీరు ఉన్న చోట జీవం అనే ఆశీర్వాదం కలుగుతుందండి. అది ఈ నీరు ఉన్న చోట అదిగో మరి ఆశీర్వాదం అనే అదిగో జీవము కలుగుతుంది అక్కడ, ఈ నీరు వెళ్ళిన చోటల్లా కూడా. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న ఈ భాగములో చూసినప్పుడు ఎజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇందులో మనం చదివితే మొదటి వచనాన్ని చూడగా, అతడు మందిరపు గుమ్మమును నన్ను తోడుకొని వచ్చాను. ఎజ్కేలు ప్రవక్తని ఎక్కడ తీసుకొచ్చాడట దేవుడు? మందిరపు గుమ్మము దగ్గర తీసుకొచ్చాడట. నన్ను తోడుకొని వచ్చాడు, ఇదిగో నన్ను నడిపించాడు. ఏ అనుభవానికి తీసుకొస్తున్నాడు అన్నయ్య అంటే మందిర అనుభవానికి తీసుకొస్తున్నాడు. మందిర అనుభవంలో ఉన్నప్పుడు ఏ కుటుంబమైనా కానీ, ఏ బిడ్డలైనా కానీ, ఏ పరిస్థితులైనా కానీ సమస్తము మారిపోతే, ఏ అనుభవం అయ్యా నీది? నాది మందిర అనుభవం అండి. నేను ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నానండి, నేను వాక్య అనుభవాన్ని కలిగి ఉన్నానండి, ఇదిగో నేను దేవుని సన్నిధిలో ఒక సాక్షి అనుభవాన్ని కలిగి ఉన్నానండి, నేను దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నానండి. దేవుని మందిర అనుభవం నాకు ఎంతగానో బలపరుస్తుందండి. నాకు శ్రమలు ఉన్నాయండి, నాకు కష్టాలు ఉన్నాయండి, నాకు ఎన్నో రకాల చేదు అనుభవాలు ఉన్నాయండి, ఎన్నో నిరాశలు ఎదురైనాయండి. అయినా కానీ ఈ మందిర అనుభవాలు నా కుటుంబాన్ని దర్శిస్తున్నాయండి, నా బిడ్డల జీవితాలు మార్చేస్తున్నాయండి, నా కుటుంబ జీవితాలు మార్చేస్తున్నాయండి, నా ఉద్యోగ జీవితాన్ని మార్చేస్తున్నాయండి, నా వ్యాపార జీవితాన్ని మార్చేస్తున్నాయండి, నా బిడ్డల చదువుల జీవితాలు మార్చేస్తున్నాయండి. మేము ఎలాగున్నామయ్యా అంటే మందిర అనుభవాన్ని అని చెప్పగలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఈ రోజున ఈ అనుభవంలో నీవు నేను నడుచుకోవలసిన వారమై ఉన్నా. మందిరం అనే అనుభవం కావాలి. దేవుని సన్నిధి మందిరములో దొరికింది. ఆ అనుభవంలో ఉన్న ఏ కుటుంబమైనా దీవించబడతారు. దేవునికి స్తోత్ర. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, ఎజ్కేలు ప్రవక్తనట ఎక్కడ తీసుకొచ్చాడయ్యా అంటే మందిర గుమ్మానికి తీసుకొచ్చాడట. తీసుకొచ్చి మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచున్నాయి. కనుక నీరు ఉన్నటువంటి మందిరంగా కనబడుతుంది. ఈ మందిరంలో నీరు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాము, ఈ యొక్క నీరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీటిలో రకరకాలుగా దేవుని వాక్యాన్ని పోల్చాడు. అది దేవుని యొక్క వాక్యానికి పోల్చారు నీరు, వ్యక్తులకు పోల్చారు నీరు. నీరు అనేది దేవుని వాక్యములో కనబడతా ఉంది, దీవెనగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్ర. కాబట్టి రకరకాలుగా వ్యక్తుల జీవితాలలో ఈ నీరు ఏం చేసింది అంటే ఈ పారి వారిని తాకి వారిని జీవింపచేసింది, వారిని బలపరిచింది, వారిని స్వస్థపరిచింది. ఈ నీటిలో దేవుని ఆశీర్వాదము దాగి
ఉన్నది. అందుకోసం ఈ రాత్రి ప్రభు చెప్పుచున్నారు, అంటున్నాడు కదా, ఈ యొక్క గుమ్మము దగ్గర తీసుకొస్తే మందిరం ఎలాగుందయ్యా అంటే ఆ యొక్క గడప కింద నుండి అట నీరు ఊపికి అది పారుతున్నటువంటి నీరు కనబడుతుంది. ఏ నీరట అది పారుతుంది. అదిగో పారే నీటిలో ఇదిగో ఎవరిని చూపిస్తున్నాడు అంటే యెహెజ్కేలు ప్రవక్తను చూపిస్తున్నాడు. ఈ రోజున నీరనే వాక్యములో మనము నిలబడాలి, వాక్యములో మనము నడవాల్సిన వారమై ఉన్నాం, వాక్యములో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ వాక్యాన్ని మనము ఎప్పుడైతే గ్రహిస్తూ ఉంటామో, మనము అనుసరిస్తూ ఉంటామో, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో, ఈ వాక్యములో జీవిస్తూ ఉంటామో, ఈ వాక్యమైన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చూద్దాం హల్లెలూయా. అందుకోసమే ఈ మాట చెప్తున్నాడు. ఇక్కడ మనము చూచిన ఈ భాగములో, మనం చదువుకున్నటువంటి ఈ భాగములో మనం చూచినప్పుడు అంటాడు, 8లో చదువుకున్నాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడట. ఏమంటున్నాడట? ఈ నీళ్లు ఊపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రముల కనుక ఈ నీళ్లు గుమ్మములో ఉన్నటువంటి మందిరములో ఉన్న నీళ్ళట పార్తని అంట. ఈ పారి ఎక్కడికి వెళ్ళి అంట? సముద్రములో పడ్డాయి అంటే వెళ్ళి. నిజంగా ఈ గుమ్మములో ఉన్న మందిరంలో ఉన్న నీళ్ళు ఎక్కడ పడుతున్నాయి అంటే వెళ్ళి సముద్రములో పడుతున్నాయి అంట. అయితే అప్పుడు సముద్రపు నీరు మంచి నీళ్ళు అవుతాయంట. సముద్ర నీళ్ళు ఎట్టుంటాయి? అసలు పనికొస్తాయా? అసలు తాగటానికి ఉంటాయా? అవి తాగలరా అంటే దేని పనికిరానటువంటివి. కనుక అంటున్నాడు కదా, ఈ నీరట, ఈ మంచి నీరట, మా దేవుని మందిరములో నుండి పారిన నీరట సముద్రములో పడితే ఆ సముద్రపు నీరే ఏమైపోయిందట? మంచి నీళ్ళైన. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇదిగో మరి సముద్రం అనేటువంటిది లోకములో ఉన్న ఎవరైతే ఎదుగో బాధల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, దుఃఖములో ఉన్నారో, శ్రమలలో ఉన్నారో, అనేకమైన కష్టాలలో ఉన్నారో, ఈ వాక్యము వారిని మార్చేస్తుంది, మంచి వారిగా చేస్తుంది, వారు ప్రార్థనా పరులుగా చేస్తుంది, వారు దేవుని యందు భయభక్తులు గలవారుగా చేస్తుంది, వారి యొక్క జీవితాల్లో శాంతినిచ్చేది, వారి జీవితాల్లో సమాధానం ఇచ్చేది, వారి జీవితాలలో మార్పునిచ్చేది దేవుని వాక్యం అనే నీరే. దేవునికి స్తోత్ర. సముద్రాన్ని ఏం చేసిందంట? మంచి నీరుగా చేసిందంట అండి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఈ నీరు అవసరమేముంది. ఈ నీరు అలాగే మంచి నీరు అయ్యాట, అది ఒడిగా పారేట. 8వ వచనంలో వచ్చు చోట్ల నెల జలచరములన్నయు బ్రతుకును. ఇదిగో మరి మంచినీరే కాదు, మరలా రెండో అనుభవం ఏంటో తెలుసా? అన్ని బ్రతుకుతున్నాయి అంట. జలచరములన్నీ కూడా బ్రతుకుతున్నాయి అంట అండి. అంటే ఈ నీటిలో ఏముంది? బ్రతికించే శక్తి ఉంది. ఇదిగో చనిపోతా ఉన్నారు లోకములో అంటాడు. ఎదుగో ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయములో 1వ వచనములు అంటాడు. అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను ఎలాగున్నారట? చచ్చిన వారిగా ఉన్నారట. మనుషుడు బ్రతుకుతున్నాడే కానీ ఎలాగున్నాడట? జీవిస్తూ ఉన్నాడు. అపరాధాలు ఉన్నవి, తెలియని పాపములు ఉన్నాయి, మనుషులకు తెలియని పాపములు ఉన్నాయి, రహస్య పాపములు ఉన్నవి, మరుగైన పాపములు ఉన్నవి. అందువల్ల మనుషుడు ఏమైపోతున్నాడు అంటే చచ్చిన వారిగా ఉన్నాడు. అందుకోసం ప్రకటన గ్రంథాలు అంటున్నాడు కదా, ఇదిగో నీవు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రమే నువ్వు ఉన్నావు, కానీ నీవు మృతుడవే. పేరుకు మాత్రమే దేవుని బిడ్డగా, దేవుని సంఘములో, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నామే, కానీ మనం ఎలాగున్నామంటున్నాడు? మృతుడవే. ఎందుకని? ఈ అపరాధములట, ఈ పాపముల చేత ఇదిగో మీరు ఎలాగున్నారు? సచ్చిన వారిగా ఉండగా ఈ నీరు ఉన్న చోట బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, చనిపోయిన వ్యక్తిలో కూడా జీవము లేని వ్యక్తిలో కూడా జీవాన్ని కలిగిస్తుంది. జలచరములన్నీ కూడా ఏమవుతున్నాయి అంట? అక్కడ బ్రతుకుతున్నాయి అట. అయితే ఈ నీళ్లు అచ్చటికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీరు అగును గనుక
చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును? కనుక దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ నీరు పారిన చోటట, ఈ వాక్యం వెళ్ళిన చోటట ప్రతి వ్యక్తి కూడా బ్రతుకుతాడు, విస్తారమైన దీవెన కలిగి ఉంటాడు, విస్తారమైన ఆశీర్వాదం పొందుకుంటాడు, దేవునిలో బలం పొందుకుంటాడు, దేవునిలో శక్తి పొందుకుంటాడు, దేవునిలో ఆశీర్వాదం పొందుకుంటాడు, దేవునిలో రక్షణ పొందుకుంటాడు, దేవునిలో కుటుంబంగా కట్టబడతాడు. వారి జీవితాలలో ఎన్నడూ చూడని కార్యాలను చూస్తారు. అందుకోసమే వాక్యం అనేటువంటి నీరు అవసరం. ఎప్పుడు ఎండిపోతారయ్యా అంటే నీళ్లు లేక చెట్లు ఎండిపోతూ ఉంటాయి. ఇదిగో చేలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదిగో మరి పొలాలలో చూస్తున్నాం, చెట్లు అనేకమైనటువంటి నేల ఎండిపోతూ ఉంది. నీరు లేకుండా, వాక్యమైన నీరు లేకుండా బ్రతకలేడు మనుషుడు జీవించలేడు. వాక్యం లేకుండా ఎండిపోతూ ఉన్నాడు, నిరాశలో పడిపోతూ ఉన్నాడు, నిస్పృహలో పడిపోతూ ఉన్నాడు, బాధలలో పడిపోతూ ఉన్నాడు, వేదనలో పడిపోతూ ఉన్నాడు, అనేక సార్లు కురిగిపోతూ ఉన్నాడు. ఇది నా వల్ల అవదనుకుంటున్నాడు, ఆశను పోగొట్టుకుంటున్నాడు, ఉన్నటువంటి ఆధారాన్ని పోగొట్టుకుంటున్నాడు. కారణము వాక్యం అనేటువంటి నీరు లేకపోవటం వల్ల. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నదిలో పారుతున్న ఈ నీరట సముద్రాన్ని మార్చేసింది. ఈ నీరు ఏం చేస్తుంది అంటే వెళ్ళిన చోటునెల్లా కూడా విస్తారమవుతున్నాయట, విస్తారమైన జలచరములు కనబడుతున్నాయట. ఈ రాత్రి ఆలోచిస్తున్నావా? దేవుని ఆశీర్వాదం వాక్యములో ఉంది. దేవుని వాక్యము వింటలో, ఆయన మాట వినుటలో ఉంది. ఎవరైతే వింటూ ఉన్నారో, ఎవరైతే లోబడతా ఉన్నారో, ఎవరైతే భయపడతా ఉన్నారో, ఎవరైతే నడుచుకుంటా ఉన్నారో, వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదం ఉన్నది. వారి జీవితాలు వృద్ధి కలిగిస్తాడు, అభివృద్ధిని కలిగిస్తాడు. వారి జీవితాల్లో క్షేమముగా ఉంటారు. ఏ విషయంలో కూడా భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యము నమ్మదగినది. అందుకోసమే ఈ వాక్యము వెళ్ళిన చోటునెల్లా కూడా అందరట ఏమవుతున్నారట? బ్రతుకుతున్నారు. దేవుని వాక్యమే. అందుకోసమే దావీదు భక్తుడు అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికిచ్చింది, వాక్యమే నన్ను బ్రతికిచ్చింది, నా బాధలలో నెమ్మదినిచ్చింది. బాధలు వచ్చినాయట, చనిపోతే పరిస్థితులు, అనేకమైన పరిస్థితులు, నిరాశ అయిన పరిస్థితులు, బాధలలో కుంగిపోతూ ఉండగా వాక్యం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. ఈరోజు నా జీవితాలలో కూడా వాక్యము బ్రతికించేది. వాక్యములో శక్తి ఉంది. దేవునికి స్తోత్ర. ఈ అనుభవాలు మనం చూసుకుంటే ఈ నీరు పారిన చోట జీవమనే ఆశీర్వాదం ఉన్నది. నీరు పారడానికి నీ హృదయం అనే దాన్ని నువ్వు తెరచి ఉండాలి. ఈ నీరు మందిరములో నుండి వస్తున్న ఈ నీరట సముద్రములో దీవెన కలిగిస్తే, అదిగో జలచరములన్నీ కూడా బ్రతికితే నీకోసం నా కోసం కార్యం చేయడానికి చేస్తాడు. 3 విషయాలు చదువుకొని ముందుకెళ్ళిపోదాం. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే 2వ రాసుల గ్రంథములో 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందామా? 2వ రాసుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు నీవు అడిగినది 2వ రాసుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడువైన నీకు కనబడుచున్నది కానీ. కాబట్టి ఏ నీళ్ళు ఉన్నాయంట ఊర్లో? మంచి నీళ్లు లేవు అంట. అది ఏ ఊరది? ఎరుకో అనబడినటువంటి పట్టణం అది. ఆ పట్టణములో ఎలీషా అనేటువంటి దైవజనుడు వెళ్ళి ఉండగా అక్కడ మంది ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఆ దినాలలో నిజంగా ఎదుగో మరి ఒక అద్భుతమైన కార్యాన్ని చూశాడు. ఎదుగో ఎలీషా దైవజనుడు తన గురువుగా ఉన్నటువంటి అదిగో మరి ఏలియా అగ్ని రథాలతో వెళ్ళడం చూచాడు. వెళ్ళిపోతూ ఉండగా అదిగో ఒక అగ్ని రథం వచ్చి పరలోకమునకు తీసుకెళ్లిన అనుభవం కనబడతా ఉంది. అది అయిపోయిన తర్వాత యోర్దానికి వెళ్ళాడు. అదిగో అక్కడ దేవుని శక్తిని బట్టి అదిగో ఏలియా దుప్పటి తీసుకొని ఆ యోర్దాను కట్టగా 2
పాయలైపోయింది. అది చూచాడు, అద్భుతమైన కార్యాన్ని చూచాడు. చూచిన తర్వాత అలాగ వెళ్తుంటే శిష్యులు ఉన్నారు అక్కడ, 50 మంది ఉన్నారట. వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ యొక్క ఎలీషా దైవజనుడు దగ్గర ఉన్నప్పుడు వారు అంటున్నారు, అదో పట్టణాన్ని చూస్తుంటే అంటున్నాడు కదా, అదిగో దైవజనుడా, అదిగో మరి మా ఏలిన వాడు అయిన నీవు చూస్తున్న ఈ పట్టణం బాగానే ఉంది, చెట్లు ఉన్నాయి, చామలు ఉన్నాయి, ఇల్లు ఉన్నవి, వాకిళ్ళు ఉన్నవి, అన్ని బాగానే ఉన్నవి, కానీ నీళ్లు చూస్తే మంచివి కావు. ఏ నీళ్ళు ఉన్నాయంట పట్టణంలో? ఏ నీళ్ళు ఉన్నాయంట పట్టణంలో? మంచినీరు లేవు, మంచినీరు లేవు. నీరు లేని చోట బ్రతకవు. అపవిత్రత జరిగిద్ది, హానికరమైనవి జరిగిద్ది, పాపము జరిగిద్ది, నష్టము కలిగిద్ది, రోగము వస్తుంది, వ్యాధి వస్తుంది. అందుకోసమే ఆ పట్టణంలో మంచి నీరు లేకుండా ఉందట. ఆ నీరు లేదని చెప్పారట. నీరు లేని చోట జలచరములన్నీ బ్రతకవన్నీ, అన్ని బ్రతకవు, పేరుకు మాత్రమే ఉంటే కానీ దానిలో జీవము లేకున్నాయి. దైవజనుడికి చెప్పారు, అయ్యా నువ్వు చూస్తున్నది రమ్యముగా ఉంది, కనబడతాక బాగానే ఉంది, కానీ లోపల మాత్రం బాధ ఉంది. చాలామంది పైకి కనబడతా ఉన్నారు, పైకి చూస్తూ ఉంటాం మనము, ఎలాగున్నారు, బాగానే ఉన్నామండి, మంచిగానే ఉన్నామండి, బాగానే ఉన్నామండి, ఉద్యోగం ఉందండి, బిడ్డలు బాగానే ఉన్నారండి, వ్యాపారం బాగానే ఉందండి, వ్యవసాయం బాగానే ఉందండి, బిడ్డలు చదువుకునేది బాగానే ఉందండి, కానీ లోపల మాత్రం సంథింగ్ రాంగ్, ఎక్కడో ఏదో బాగాల, అశాంతి ఉన్నది, లోపల అలజడి ఉన్నది, ఏదో ఒక రకమైన భయము, ఏదో ఒక రకమైన ఆందోళన, ఏదో ఒక రకమైన కలవరము, అది భర్త నుండి, అది భార్య నుండి, అది బిడ్డల నుండి, అది యొక్క చేతి పని నుండి ఇదిగో జరుగుతూ ఉంది. అది ఎవరికి చెప్పుకున్నా అది తీర్చలేనిది. ఈ బాధతో కొన్ని సంవత్సరాలు పడుతున్నారు, ఈ బాధతో కొన్ని సంవత్సరాలు అదిగో అలాగే జీవిస్తున్నారు. అక్కడ కూడా 12 సంవత్సరాల రక్తస్రావ రోగి కూడా అంతే బాధపడింది. తన దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుతో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి వైద్యాన్ని తీసుకుంది, ఎన్నో రకాల మందులు వాడింది, అయినని ఎంత మాత్రం ఆమెకు ప్రయోజనము? అలాగా సంవత్సరాలు గడిచి 12 సంవత్సరాలు అయిపోయింది. తమలో ఉన్న డబ్బంతా, తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది, తన దగ్గర ఉన్న ఆరోగ్యం అంతా అయిపోయింది. అదిగో ఒంటరి జీవితంలోకి వచ్చేసింది. ఆమె నిరాశ ఎదురైపోయింది. ఇక బ్రతకనని అదిగో ఒక ఆలోచన వచ్చేసింది. ఇక జీవించే జీవితం అయిపోయింది అనుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో, ఇక చనిపోతాను అనుకుంటున్న పరిధిలో, అలాంటి ఆలోచనలో ఉండగా, తన హృదయంలో ఉన్నటువంటి బాధను బట్టి, తన శరీరంలో ఉన్న వేదన బట్టి అలాగ ఉండగా ఎవరో ఒకరు చెప్పారట, యేసు దగ్గరకు వెళితే బాగుపడతావు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దామా? యేసు దగ్గరికి వెళ్తే బాగుపడతావని, యేసు మాట వింటే బాగుపడతావని. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవమే నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ దినాన యేసు దగ్గరకు వెళ్తావా అని ఆలోచన చేస్తే తనకున్న బలమంతా కూడగట్టుకొని ఆఖరి ప్రయత్నం ఏంటంటే యేసు దగ్గరికి. 12 సంవత్సరాలు యేసు దగ్గరికి రాలేదు. రోగమైతే బాధలైతే పడిందే కానీ, రోగమైతే పడిందే కానీ, డబ్బు అయితే పోగొట్టుకుందే కానీ, ఆరోగ్యం అయితే పోయిందే కానీ, తమ జీవితంలో ఎన్నయ్య అంటే 12 సంవత్సరాలు పట్టింది. అయినను ఒక ఆలోచన కలిగింది, యేసు దగ్గరకు వెళ్ళాలి అని కలిగి యేసు దగ్గరకు వచ్చిందండి. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు యేసు దగ్గరకు వస్తారో, ఎవరు హృదయపూర్వక దేవుని మాట వింటానంటారో, ఎవరు దేవుని మాటకు లోపడతానంటారో, ఎవరు దేవుని మాటకు భయపడతానంటారో, ఎవరు దేవుని మాటకు లోపడతానంటారో, వారి జీవితాలలో అద్భుతము జరిగిద్ది, ఆశ్చర్య కార్యము జరిగిద్ది. వారి యొక్క లేని స్థితి ఉన్నత స్థితి వస్తుంది. వారికి ఉన్న దరిద్రతను, వారికి ఉన్న బలహీనతలను, వారికి ఉన్న అప్పులను, వారికి ఉన్నటువంటి నిందలను, వారికి ఉన్నటువంటి అవమానములను, వారికి ఉన్నటువంటి వ్యాధులను నజరేయుడైన యేసయ్య తీసివేసే దేవుడు. దేవునికి స్తోత్రం. నమ్ముతే నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే, దేవునికి సాధ్యమే. అయితే ఆమె దగ్గరకు వచ్చింది. జనమంతా కూడా యేసే దగ్గర ఉన్నారు. ఎద్దరికి వెళ్ళలేకపోతా ఉంది, భయపడిపోతూ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మొగం చూపించుకోలేకపోతూ ఉంది. యేసయ్య దగ్గరికి అది నిలబడలేకపోతూ ఉంది.
ఎందుకో తెలుసా? 12 సంవత్సరాలు లోబడక 12 సంవత్సరాలు, భయపడక 12 సంవత్సరాలు, ఎదిరించి 12 సంవత్సరాలు, తిరుగుబాటు చేసి 12 సంవత్సరాలు, దేవుని వైపు చూడక 12 సంవత్సరాలు. ఇప్పుడు మొహం చూపించుకోవాలంటే ఆ వల్ల కాలా. అలాంటి పరిధిలో వెనకమాలగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని అలాగున బలహీనతగా ఉండి ముట్టిందండి. అంతే. ఎప్పుడైతే ముట్టిందో ఆమెలో ఒక అద్భుతం కలిగింది. అదిగో యేసయ్యలో ఉన్న ప్రభావము ఈమెలోనికి వెళ్ళింది. ఈమె రక్తధారణ కట్టింది. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి వింటున్నారా? వస్త్రపు చెంగులో స్వస్థత, యేసయ్య మాటలో స్వస్థత, యేసయ్య చూపులో స్వస్థత, యేసయ్య ఉమ్ములో స్వస్థత, ఆయన దగ్గరే స్వస్థత. ఈ రాత్రి కాలమున నీ నా జీవితములో స్వస్థతనిచ్చే దేవుడు, జీవింపచేసే దేవుడు. వెంటనే యేసయ్య అంటున్నాడు, వారందరూ చూచి అంటున్నాడు, ఎవరో నన్ను తాకారంటున్నారు. అయ్యా చాలామంది తాగుతున్నారుగా. లేదు లేదు లేదు, ఒకరు తాకారు, నాలో నుండి ప్రభావం వారిలోకి వెళ్ళింది, వారు బాగుపడ్డారంటే అందరూ శిష్యులందరూ తెలియదు, కానీ స్వస్థత పడినటువంటి ఆ స్త్రీకి తెలుసు. వెంటనే భయపడి వణుకుతా భయపడతా, ఆ స్త్రీని నేనేనయ్యా, అదిగో ఆ స్త్రీని నేనేనయ్యా, బాగుపడే స్త్రీని నేనేనయ్యా, డాక్టర్లు బాగు చేయలేదయ్యా, డబ్బును బాగు చేయలేదయ్యా, నా వాళ్ళు ఎవరు బాగు చేయలేదయ్యా, అందరూ వదిలిపెడుతూ ఒంటరిదాన్ని అయిపోయారయ్యా, ఇలాంటి నా జీవితంలో ఇదిగో నీ గురించి వినొచ్చానయ్యా అంటే యేసయ్య అన్నాడు కదా, కుమారి భయపడబాక, కుమారి భయపడబాక, నీవు సమాధానము గల దానివై వెళ్ళు. యేసయ్య దగ్గరకు వస్తే యేసు చెప్పే మాట భయపడబాక. ఎంత పరిస్థితులైనా కానీ ఆయన మాట చెప్తే చాలండి, మారిపోతాయి. దేవునికి స్తోత్ర. ఈరోజు నిజంగా ఆమె జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని, ఈరోజు నా జీవితాన్ని, ఇదిగో ఎన్నో సంవత్సరాల బాధలు, ఎన్నో సంవత్సరాల కష్టాలు, ఎన్నో సంవత్సరాలు ఇబ్బందులు పడుతుండొచ్చు, మార్చగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. మాట వింటే చాలు, ఆయన మాట వింటే చాలు. ఆమెతో అన్నాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసంతో అడుగు, దేవుడు చేస్తాడు. ఇక్కడైతేనట అంటున్నాడు కదా, అదిగో ఆ ఊరు మంచిదే కానీ ఊరు బాగానే ఉంది. ఒకసారి అంటారు కదా, పేరు గొప్ప ఊరు దెబ్బ, పేరైతే గొప్పే, మా ఊరండి అంటారు చూసావా, అది. కానీ అక్కడ ఏం లేదు, ఇష్యూ లేదు. ఒకరు చెప్పుకుంటారు విషయం లేదు, ఒక్కొక్కరు ఉంటారు విషయం లేదు. ఎందుకయ్యా అంటే సంథింగ్ రాంగ్, అంతే, ఏదో ఉంది అక్కడ. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలారా అంటున్నాడు కదా, అదిగో ఆ పట్టణం అంతా చూడటానికి బాగానే ఉంది, కానీ ఏమి లేదట, నీరు తాగలేదు. ఈ బాగుపడని నీరు తాగుతూ ఉంటే ఒక్కొక్క ఊరిలో మనం చూస్తున్నాము. ఇదిగో మరి ఆ ఊరిలో ఆ తాగే నీళ్ళల్లో కూడా కిడ్నీలన్నీ పోయినాయంట. ఏ ఊరు అది? మన ఊరిలోనే, మన ఏరియానే, ఆంధ్రలోనే. ఏంటది? ఊ మీద వస్తుంది. మన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ అంతా కూడా చాలామంది చూశారు. చాలామంది పేషెంట్లు అక్కడ ఉన్నారు. ఏదో ఉదయ్ గారు చెబుతున్నారు, ఏదో ఉద్దానం. ఎస్, రైట్. ఉద్దానంలో అంతా కూడా నీరు మంచిది కాదు, తాగిన వాళ్ళు అంతా కిడ్నీ సమస్యలు. ఉద్దానంలో సమస్యలు ఏంటో తెలుసా? అన్నీ కూడా కిడ్నీ సమస్యలు, రోగాలు, వ్యాధులు, బాధలు ఉన్నాయి. కానీ ఇక్కడ నీళ్ళు అట్ట తాగుతుంటానంట, అందరడ్డ జబ్బును పడుతున్నారంట ఈ నీళ్ళు. ఈ సమస్య ఎవరి దగ్గర తీసుకొచ్చారు? దైవజనుడైన ఎలీషా. చదువుదాం అక్కడ. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకొని రండి అని వారిని తీసుకొని రండి చెప్పగా, వారు తీసుకొని రాగా అతడు ఆ నీటి యూట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేయుచున్నాను కనుక దీని వలన మరణము కలగకపోవునని. నేటి వరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మాట ద్వారా మంచిదైపోయిందండి. మరణం ఉందంట. తాగుతున్న వాళ్ళంతా కూడా ఏమవుతున్నారంట? చనిపోతూ ఉన్నారట. మరణం. దేవుని మాట వినకపోతే ఏమరిగింది అంటాడు. నా మాట వినకపోతే అంటాడు కదా, దేవుని యొక్క అదిగో అంటాడు కదా, మరణము అన్నాడు. మరణం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణమే. కనుక ఆ ప్రజలు వారి కోసమంట, ఆ ఎరుకు పట్టణం కోసమంట, ప్రజల కోసమంట మంచిగా చేసి బాగు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజున మన జీవితాల్లో కూడా బాగు చేస్తాడు యేసయ్య. నిన్ను నన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన మాట వింటే ఎక్కడ అదిగో మన హృదయంలో ఎప్పుడైతే మనం ఆయనకు సమర్పించుకుంటామో, ఆయన మాట వింటా ఉంటామో, ఆయన మార్గంలో నడుచుకుంటామో బాగుపడతాం. మనం ఒక కొత్త పాత్ర ఎలా కావాలో అలాగ మన క్రొత్త జీవితం మనకు దేవుడు ఇచ్చునుగాక. అప్పుడు ఆ నీరన్నీ కూడా మంచి నీరుగా అది శుద్ధి చేయబడునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకటి కనబడతా ఉంది. రెండోది మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? 3-4 వచనాలు చదువుకుందామా? 49, 3-4 ఆదికాండము. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. యాకోబుకి ఎంతమంది పిల్లలు? యాకోబుకు 12 మంది పిల్లలు. వారిలో ఎవరంట? అయినా రూబేను పెద్దోడు, ఇంటికి పెద్దోడు. అంటున్నాడు, రూబేను నువ్వు పెద్ద కొడుకు అయ్యా, నువ్వు నా బలమును, అదిగో నా అతిశయము కూడా నువ్వే. తండ్రి పెద్దోడిని బాగా ప్రేమిస్తాడు. తల్లి చిన్న కొడుకుని బాగా ప్రేమిస్తుంది. మధ్యలో సంగతి ఏంటంటే వాళ్ళని ప్రేమిస్తుంది, కాకపోతే ఆనవాయితీకి వస్తుందట. పెద్దోడంటేనేమో తండ్రికి ఇష్టం, చిన్నోడంటేనేమో తల్లికి ఇష్టం. మిడిల్లో ఉన్న వాళ్ళకేమో అందరూ యేసయ్యకి ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చదువుతావా? హల్లెలూయా. నేను కూడా మిడిల్లో ఉన్నవన్నీ, అటు పెద్దోడిని కాదు, ఇటు చిన్నోడిని కాదు, మిడిల్లో ఉన్న వాళ్ళని. కాబట్టి మనం అంతా దేవునికి ఇష్టం అనుకోవటమే. దేవునికి స్తోత్ర. మంచిది. ఇక్కడట రూబేనుతో మాట్లాడతా, రూబేను నీవు నా పెద్ద కుమారుడివి, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలము. నేను చాలా నిన్ను చూసుకొని చాలా నేను నా కొడుకు. ఒకసారి నా కొడుకు చూసుకో, తండ్రి ఏం చేసుకుంటాడు చేసా? తండ్రి కొడుకు చూసుకుంటాడు, మురిసిపోతూ ఉంటాడు, ఆనందిస్తాడు, చెప్పుకోడు బయటికి. అది కొడుకులంటే కూతుళ్ళు అన్న తల్లిదండ్రులకే ఇష్టం. అది తెలియదు, చెప్పుకోరు వాళ్ళు, చెప్పుకోరు, బయటపడరు. ఇందాక మాట్లాడతామ్మా పెద్ద కుమార్తె అక్ష చూస్తా వీడియో కాల్లో మాట్లాడుతుంది. ఎలాగున్నా డాడీ? బాగున్నా. నిన్న మొన్న కూడా మాట్లాడుతా కొంచెం మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు నన్ను చూసి ఏడ్చింది. ఏంటి అంత ఫ్రీగా లేవు? ఏమైంది? ఏమన్నా బాధ ఉందా? ఏదన్నా అవసరం ఉందా? ఏంటి కష్టం ఉందా? ఏంటి డాడీ అని చక ఏడ్చేసింది. నువ్వు బాగానే ఉందమ్మా, ఏం లేదు, కాకపోతే కొంచెం స్లోగా ఉన్నా అని అన్నా. వాళ్ళ మమ్మీ ఇంకా రాలేదప్పటికి నాకు చేసిన ఫోను చేసినప్పుడు అంటే మరి డాడీ అంటే ఒక తండ్రి ఆ పిల్లలు చూడగానే బాగపోతే ఎలాగుంటుందంటే వాళ్ళకు కూడా బాగాదు, వచ్చేసేసింది. అంటే నేను ఇదివరకు ఫ్రీగా చక్కగా జోక్గా మాట్లాడేవాడిని. కొంచెం స్లో అయ్యా బండి, కొంచెం స్లో అయిపోయింది. కొన్ని పనులు, బాధ్యతలను బట్టి కొన్ని బాధ్యతలు ఎక్కువైనాయి. ఈ బాధ్యతలు పరిగెత్తుకుంటూ ఉండగా కొంత స్లోగా మూవ్ అవుతూ ఉన్నా. దాన్ని బట్టి కొంచెం అబ్జర్వేషన్ అయింది. నన్నే కూతురే అబ్జర్వ్ చేస్తే పరలోకపు తండ్రి మనల్ని అబ్జర్వ్ చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, నీవు నాకు ప్రథమ ఫలమయ్యా, నా అతిశయము కూడా నువ్వే అని చెప్పాడు. అయితే నీళ్ల వలె సంచలనువై కనుక నీళ్ళులాగా ఉంటావయ్యా నువ్వు. ఒక సాటుండు,
అంత చెప్పి లాస్ట్కి తన గుణం ఏంటో తెలుసా? సంచలుడు. అంటే తీసుకున్న ఆలోచనలో ఉండడు, స్థిరంగా ఉండడు. నీళ్ళు ఎలా పారిపోతాయో అయ్యే పారుతూ ఉంటాయో అంటాడు కదా, లోకంలో సామెత ఉంది కదా, నిజం దేవుడు ఎరుగు, నీళ్ళు పల్లమని ఎరుగును, నిజం దేవుడు ఎరుగును అంటాడు. అంటే నీళ్ళు ఎక్కడైతే పోతామో అవి పల్లానికి వెళ్ళిపోతాయి, అంటే ఎల్లమన్యంగానే ఎల్లవయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. కానీ రూబేన్ ఎలాంటి వాడట? నీళ్ళలాగా ఉంటాడట, నీళ్ళలాగా అలాగా సంచలుడుగా ఉంటాడట. ఈ రోజున కొంతమంది జీవితాల్లో కూడా అంతే, నిలబడకుండా, దేవునిలో నిలబడకుండా సంచలులుగా ఉంటా ఉన్నారు. ఇదిగో మరి దేవుల్లో ఉంటానే వారు నీళ్ళ వలె పారుతూ ఉన్నారు, నీళ్ళ వలె వారు అలాగ స్థిరమైనటువంటి అదిగో స్థితి కనబడతల్లా. వారు అలాగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు, అటు ఇటు పడిపోతూ ఉన్నారు, అటు ఇటు జారిపోతూ ఉన్నారు, అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదిగో ఇలాగంటున్నాడు ఈ యొక్క మరి యాకోబు తన కుమారుడు విషయంలో రూబేను గురించి మాట్లాడతా, నువ్వు ఇలాగున్నావయ్యా అని చెప్పి కింద వచ్చిన కూడా, నీవు తండ్రి మంచం మీదకెక్కి కనుక ఏం చేశాడట? అపవిత్రం చేశాడట. ఎందుకని? సంచలుడు అపవిత్రత చేస్తాడు, అపవిత్రమైన కార్యాలు చేస్తాడు, అపవిత్రమైన ఆలోచనలు ఉంటాయి, అపవిత్రమైన నడక ఉంటుంది, అపవిత్రమైన క్రియలు ఉంటాయి, అపవిత్రమైన మనసు ఉంటుంది, అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. తను చెడి వనం మొత్తం చెడపడమే తన పని. ఎందుకని? అతడు స్థిరంగా లేడు కదా. అతడు అదిగో పెద్ద కుమారుడే పేరుకి, పెద్దవాడే పేరుకి, అదిగో పెద్ద స్థితే పేరుకి, కానీ అతడు స్థిరముగా లేడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు కదా, రూబేను వలె అపవిత్రమైన కార్యాలు మనలో ఉంటే మనము దీవించబడము. దేవునికి స్తోత్రం. దానిని మనము తీసివేసుకోవాలి, దానిని మనము తీసివేసుకోవాలి. అప్పుడే మనము దేవుని యొక్క ఈ యొక్క నది, ఈ నీరు ఎక్కడగా పారిద్దో అక్కడ జీవమనే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అపవిత్రత చేత, అపవిత్రమైన క్రియల చేత, అపవిత్రమైన మనసు చేత, అపవిత్రమైనటువంటి పాపము చేత ఏ మనిషి కూడా ఎక్కి ఉండలేడు, ఎదిగి ఉండలేడు, ఫలభరితముగా ఉండలేడు. తన జీవితంలో లాస్ అయిపోతూ ఉంటాడు, తన జీవితంలో కోల్పోతూ ఉన్నాడు. ఇది దేవుని వాక్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకోసమే అంటున్నాడు కదా, రెండవదిగా మనం చదువుకుంటే ఇదిగో ఈ నీరట అదిగో ఎక్కడికి పారిద్దో అక్కడికి జీవం ఎలాగుంటుందో తెలుసా? 44 యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను. కనుక సంచలుడుగా ఉండక మనం ఏం చేయాలి అంటే, ఆయన అంటున్నాడు కదా, దప్పి కలిగి ఉంటే చాలు, అదిగో నీటిని కుమ్మరిస్తాడట. అదిగో ఎండిపోయిన స్థితిలో ఉండినా నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? చిగురింప చేసే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనము రూబేను వలె మనము సంచలుడుగా ఉండకూడదు. అపవిత్రమైనవి తీసి పారవేస్తే మంచిది, అది మనకు ఆశీర్వాదము. తర్వాత అంటాడు, లాస్ట్ మాట ఒక మాట చదువుకుందాం అంటాడు కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే అంటున్నాడు ఆ మాట. మరి యోహాను సువార్తలో 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందామా? యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వాటిని అంచుల మట్టుకును నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధార్యతకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే కానీ ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు
జబ్బు రసము పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము పోసి ఉంచుకొని కానీ దేవుని బిడ్డలారా ఇక్కడట 6 రాతి బాణలు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. పెండ్లి విందులోనే యేసయ్య ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, యేసయ్య తల్లి కూడా ఉంది. ఆ పెళ్ళికి వచ్చారు. ఆ పెళ్ళిలో ఉన్నారు, ప్రధాని ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అక్కడ ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు. యేసయ్య ఉన్నాడంటే ఆ పెళ్ళి మామూలుగా ఉండదు, అది గొప్ప పెళ్ళి. కానా అనబడినటువంటి అదొక ప్రాంతంలో జరిగినటువంటి పెళ్ళి అది. ఆ పెళ్ళిలోనట మొదట్లోనే ద్రాక్షారసం అయిపోయిందంట, ప్రారంభంలోనే అయిపోయిందట. మరి అంచనా వేసుకున్నాడో లేదో తెలియదు, ఇంతగానో అంచనా పెట్టుకున్నాడో లేదో తెలియదు, మొదట్లోనే అయిపోయిందట. అందరూ అనుకుంటున్నారు ఇక ద్రాక్షారసం లేదు అనుకుంటుంటే ఈ మాట మొదటిగా అదిగో యేసయ్య తల్లి అయినా మరియా దగ్గరికి వెళ్ళింది, అంటుంది కదా. యేసయ్య దగ్గరికి వెళ్తే వెంటనే వెళ్ళి యేసయ్య దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంట అయ్యా అని. యేసయ్య దేనికోసం వచ్చాడు? పెళ్లి కోసమే వచ్చాడు. కానీ పెళ్ళిది బాధ్యత ఎవరిది? పెళ్ళోళ్ళది. కానీ యేసయ్య చెప్తుంది. అప్పుడు అంటాడు కదా, అమ్మా నాతో నీకేం పని, అసలు నాతో పని నీకు, నా సమయం ఇంకనో రాలేదన్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత వెంటనే పరిచారకులు అంటుంది కదా, అయినా కానీ అంత మాట చెప్పినా కానీ అంటుంది కదా, ఆయన చెప్పిన మాట మీరు చేయండి, ఆయన చెప్పిన పని మీరు చేయండి, ఏమైతే చెప్తాడో అది చేయండి అని చెప్పింది. సమస్య అయితే ఉంది, ఆ పెండులో సమస్య ఉంది, ఆ పెండులో కొంత కొదువ ఉంది. అయినా యేసయ్య ఉన్న ఆ మాట అంటుంది కదా, ఆయన మీతో చెప్పింది చేయడనగానే యేసయ్య చూసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి రాతి బాణలు 6 ఉన్నాయట, వాటిని నీళ్లతో నింపమన్నాడు. నింపిన తర్వాత అంటున్నాడు కదా, అందరికీ ఇవ్వండి, వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వండి. అదిగో మొదటిగా తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారట? విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్లారట. అదిగో అవి నీళ్లే కానీ అదిగో యేసయ్య నీళ్లతో నింపమన్నా ఆ నీళ్ళని తీసుకొని వెళ్తే అది తాగంటున్నాడు కదా, ఇంత రుచిగా ఉందేంటి, ఇంత శ్రేష్టంగా ఉందేంటి, నిజంగా ఇదిగో మొదట మంచి తెస్తారు, మధ్యలో జబ్బు తెస్తారు. ఇదిగో మీరైతే మధ్యలో ఎలాంటిది ఇస్తున్నారు? మంచిది ఇస్తున్నారు. కనుక ఇది ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ తయారు చేశారో, ఎవరు చేశారో ఇది అడుగుతున్నాడు అక్కడ. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే రాతి బాణలని మన జీవితాల్లో ఎప్పుడైతే వాక్యముతో నింపబడి ఉంటామో, సమృద్ధిగా నీళ్లతో నింపబడి ఉంటామో, అంచుల మటుగా నిలబడి దేవుని వాక్యము చేత ఉంటామో, ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? అద్భుతమైన కార్యాలను చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ వాక్యం నీవు ధ్యానిస్తున్నావో, ఏ వాక్యాన్ని నమ్ముకున్నావో, ఏ వాక్యాన్ని నీవు స్తుతిస్తున్నావో, ఆ వాక్యమైన దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, నీ జీవితంలో ఎన్నడూ చూడని కార్యాలు చేస్తాడు. అది అక్కడట సూచక్రియ చేయబడింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా వాక్యమునకు చోటివ్వు, హృదయంలో చోటివ్వు, మనసులో చోటివ్వు, ఆ మార్గములో చోటివ్వు, ఆలోచనలో చోటివ్వు. వాక్యము లేకపోతే బ్రతకలేవు, చనిపోతాం. వాక్యం ఏం చేస్తుంది తెలుసా? బ్రతికించేది. అందుకోసం ఈ రాత్రి కాలము దేవుడు అంటున్నాడు కదా, అదిగో దేవుని వాక్యం అంటుంది కదా, నిండుగా ఉండాలి. అందుకోసమే దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం హృదయాలలో ఎదుగో నిలవరముగా ఉండండి, వారి సమృద్ధిగా ఉండాలట. సమృద్ధిగా వాక్యం ఉండాలి. వాక్యము ఈ దినాల్లో సమృద్ధిగా ఉంటల్లా, కొద్దిగా వాక్యము తక్కువగా ఉంటుంది. సంఘాలలో దేవుని యొక్క ఇదిగో బిడ్డల జీవితాల్లో వాక్యము తక్కువగా ఉండటం వల్ల తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు, జారిపోతా ఉన్నారు, నలిగిపోతా ఉన్నారు, అనేక పరిస్థితుల్లో తడబడతా ఉన్నారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు కదా, వాక్యం ఉన్న చోట అద్భుత కార్యము జరిగింది. దేవునికి స్తోత్రం. ఒకటి వాక్యం ఉన్న చోట, నీరు ఉన్న చోట, వాక్యమైన నీరున్న చోట జలచరములన్నీ బ్రతికినాయి అంట, అది విస్తారమైపోయినాయి అంట. అది వాక్యం ఉన్న చోట నీరు చెడ్డదే కానీ అది అట బాగుపడిందట, మంచిదైంది. మూడవది వాక్యం ఉన్న చోట అదిగో సంచలుడుగా ఉన్నటువంటి వ్యక్తి అదిగో ఏమవుతారు? రూబేను అదిగో స్థిరపరచబడాలి. 4 అనుభవం ఏంటో తెలుసా? వాక్యం నిండుగా ఉంటే సూచక్రియలు జరుగుతాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అట్టి కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించునుగాక.
దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదాలు కొందనాలు స్తుతులు సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నిన్న నేడు నిరంతరం ఎక్కడెదిగా నా దేవుడు నాయన, మా సంఘాన్ని సంఘ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి, దీవించి ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. అయ్యో ప్రభా, ఒకసారి జ్ఞాపం చేసుకోండి. వాక్యాన్ని గురించి ఒకసారి మాట్లాడి ఉన్నారు నాయన. అయ్యో ప్రభా, మీరుండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని సన్నిధానంలో జ్ఞాపం చేసుకోండి, దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యో ప్రభా, దైవజన కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి, అమ్మగారిని ముగ్గురి బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి మా రాష్ట్రాన్ని గ్రామాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. రాష్ట్రంలో మంత్రులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చక్కటి పరిపాలన ఇవ్వమని అడుగుతున్నాను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యో ప్రతి ఒక్క సంఘాన్ని సంఘ కాపలను కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించి ఆశీర్వదించమని, కూడి ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యో ప్రభా, నీ వాక్యానుసారంగా నడవడానికి ఏర్పాటు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇక్కడే మేము ఉన్నాం తండ్రి. అయ్యో, ఇంటికి వెళ్తే అన్నీ మర్చిపోతున్నాం. ఒకసారి జ్ఞాపం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి మేత కుమ్మనతో మీరే మా తోడ్పడాన్ని కాపాడమని ధన్యవాదాలతో నా ప్రార్థన సమకూర్ణ చేసుకోమని నా యేసుక్రీస్తు నామమున అది వినతి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.